బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమాసియాలో రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ మీద అందరి దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవాలి. అందరి ఫోకస్ అంతా ఇరాన్ మీదే. ఎందుకంటే ఆయతుల్లా అలీ ఖమేనీ తర్వాత వారసుడెవ్వరు అనే అంశానికి సంబంధించి ఇటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా ఇటు మోస్తాబాను నియమించిందా ఇరాన్? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా మోస్తాబాను నియమించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీం లీడర్గా ఉన్నారు ఆయతుల్లా అలీ ఖమేనీ. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందంటూ కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తన రెండో కుమారుడు మోస్తాబా ఖమేనీని వారసుడిగా ప్రకటించారు ఖమేనీ అంటూ కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 85 ఏళ్లు. ఇజ్రాయెల్ యుద్ధంతో ఇరాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గాజా బీరుట్లపై రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో యుద్ధంలో ఇజ్రాయెల్ను ఎదుర్కోవాలంటే ఇరాన్ దీనికి సంబంధించి దానికి అనుగుణంగా ప్లాన్స్ని సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇరాన్ ఫెయిల్ అవుతోందంటూ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో బాధ్యతలను తన వారసుడికి అప్పగించకపోతున్నారు ఖమేనీ అంటూ కూడా చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం చూసాం ఆయన ఒక హాస్పిటల్ బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్న విజువల్స్ మనం చూసాం. ఆయన ఒక సేఫ్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. మరి ముఖ్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎవరికి కనిపించట్లేదు. ఆయనకు ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ప్లేస్లో ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుందంటూ కూడా చర్చ జరిగింది. అయితే ఇటువంటి సినారియోలోని తన బాధ్యతలను తన వారసుడికి అప్పగించారు ఖమేనీ అంటూ చర్చ జరుగుతోంది. హెజ్బుల్లా చీఫ్ నెంబర్ 2 హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ అంతమొందించిన వార్నింగ్లతో సరిపెట్టిందే ఇరాన్. అంతేకాని దాడులకు తెగబడలేదు. మరీ ఇంట్రెస్టింగ్గా అక్టోబర్ 1న సినారియో చూసాం. అక్టోబర్ 1న ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. ఆ తర్వాత అక్టోబర్ 27, 20 ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి దిగింది. సో ఇటువంటి సినారియోలో అమెరికాకు సంబంధించి కూడా ఎలక్షన్స్ నేపథ్యంలో కాస్త వాతావరణం కామ్గా అనిపించింది. కానీ రిజల్ట్స్ తర్వాత పరిస్థితి మారింది. ఇలాంటి సినారియోలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసుని ప్రకటించారు అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. మోస్తాబా ఎలా ఉండబోతున్నాడు? లైట్ గా తీసుకుంటాడా అంటే మాత్రం అస్సలు తగ్గేదే లేదని మాట కూడా ఇటు గ్లోబల్ లెవెల్లో వినిపిస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. ఇటు గాజాలోను బీరుట్లోను రెండు వైపులా కూడా రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు ఖమేనీ అంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. నూతన సుప్రీం లీడర్ నేతృత్వంలో యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది. ఒక్కసారి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అంశానికి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ ఇక్కడ ఎటువంటి యుద్ధ వాతావరణం ఉందో ఒకసారి విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ తన వారసుని ప్రకటించారు అంటూ కూడా ఇటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకి ఇంకా ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఆరోగ్యం కూడా క్షీణించిందన్న వార్తలు కూడా ప్రస్తుతం ఇరాన్ వాసున్న భయభ్రాంతులకు గురి చేశాయి. అయితే ఆయన కోమాలోకి వెళ్లారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. దాంతోపాటు ఆయన బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ కూడా చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ కింద చెప్పుకోవాలంటే ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇరాన్ ఇంతవరకు ప్రతి దాడికి దిగకపోవడానికి కారణం కూడా ఇదే అనే మాట కూడా వినిపిస్తోంది. ఇరాన్ సాధారణంగా ప్రతీకార దాడికి చాలా వేగంగా అడుగులు వేస్తూ ఉంటుంది. ప్రతీకార దాడికి సంబంధించి హెచ్చరించిన ఆ పరిస్థితిని చూసాం. అటువంటి ఇరాన్ ఈ రోజు ఎందుకు సైలెంట్గా ఉంది అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఆయతుల్లా అలీ ఖమేనీ తన రెండో కొడుకు మోస్తాబాను రంగంలోకి దించారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన కోమాలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం లీడర్ బాధ్యతలను ఆయన తన రెండో కుమారుడు మోస్తాబాకు అప్పగించారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇరాన్ యుద్ధం రోజు రోజుకి మరింత ముదురుతోందా?
అంటే అవుననే మాట వినిపిస్తోంది. మోస్తాబా రాకతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక ఇక్కడ మోస్తాబా కనుక చాలా క్విక్గా యాక్షన్లోకి దిగితే, చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటే ఇటు యుద్ధం తప్పకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్ మీద ప్రతీకార దాడికి త్వరగా దిగే అవకాశం ఉంది. బీరుట్ నుంచి అంటే లెబనాన్ నుంచి, అంటే అక్కడ హెజ్బుల్లా ఇటు హమాస్ రెండింటిని అక్కడ ఉపయోగించి ఇజ్రాయెల్ మీద దాడిని తీవ్రతరం చేయొచ్చు. దాంతోపాటు ఇంతవరకు తన దగ్గర దాచి ఉంచిన క్షిపణులు కావచ్చు, లేకపోతే రాకెట్లు కావచ్చు, లేకపోతే వైమానిక దాడులకు సంబంధించి ఆ పన్నాగాలు కావచ్చు, లేకపోతే ఆ వ్యూహాలు కావచ్చు, వాటిని మరింత వేగం చేసే అవకాశం ఉందంటూ కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. అయితే ఈ విషయంలో ఇప్పుడు మరొక ట్విస్ట్ చోటు చేసుకుందని చర్చ కూడా జోరందుకుంటోంది. ఎందుకంటే ఖమేనీ ఆరోగ్యం విషమించిందని కోమలకు వెళ్ళిపోయారు. దాంతోనే ఆయన మోస్తాబాను, అంటే ఈ అంశానికి సంబంధించి ముందుగా నిర్ణయం తీసుకున్నారు. మోస్తాబాను నియమించారంటూ కూడా, బాధ్యతలు స్వీకరిస్తారంటూ కూడా ఇటు పుంఖాలుగా కథనాలు వెల్లడయ్యాయి. అయితే ఈ నేపథ్యంలోని సెప్టెంబర్ 20న మీకు గుర్తుండే కనుక దాదాపుగా 60 మంది ఇరాన్ అసెంబ్లీ నిపుణులతో ఒక తీర్మానం కూడా ఖమేనీ చేయించాడంటూ కూడా ఒక కథనం బయట ప్రచారం జరిగింది, బాగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. అయతుల్లా అలీకి 6 సంతానం, రెండో సంతానమే రెండో కొడుకి మోస్తాబా. ఈ మోస్తాబా చాలా ఫియర్స్గా ఉంటాడు, చాలా అటాకింగ్గా ఉంటాడు అనేది ఇటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జోరందుకుంటోంది. ఏం జరగబోతుందనే ఆసక్తికర పరిణామాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్కి చుక్కలు చూపించబోతాడా మోస్తాబా? మీకేమనిపిస్తోంది? పశ్చిమాసియాలో ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా గత 2 రోజులుగా మీరు చూసుకుంటే ఇజ్రాయెల్ ముప్పేట దాడికి సిద్ధమవుతోంది. ఇటు గాజా, అటు లెబనాన్, ఇటు యెమెన్, ఈ 3 చోట కూడా దాడులు చేస్తున్నది. ఏకధాటిగా దాడులు చేస్తుంది. ఒకేసారి 3 చోట్ల కూడా రాకెట్లు, క్షిపణులతో దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? హమాస్, హెజ్బుల్లా, హౌతీ రెబెల్స్ వీళ్ళ ముగ్గురితో కూడా దాడికి సిద్ధమవుతోంది ఏకకాలంలో. ఇటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్కి ఇరాన్ నుంచి దాడి ఎదురైతే ఏం చేయబోతోంది? మోస్తాబా వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇంతవరకు బయట ప్రపంచానికి చెప్పని అణు బాంబులు ఇరాన్ దగ్గర ఉన్నాయా? అణు సామర్థ్యాన్ని మోస్తాబా ఇప్పుడు ఒక్కసారిగా విడుదల చేస్తాడా, రిలీజ్ చేస్తాడా, ప్రయోగిస్తాడా? ఇదే చర్చ జోరందుకుంటోంది. మీకేమనిపిస్తోందని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నించండి. ఇక ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తాడా మోస్తాబా? చూద్దాం.